ఇప్పుడు చాలామంది మగవాళ్ళు వాళ్ళు హస్తమయం చేస్తే వీక్ అయిపోతాం, సెక్స్ దాంపత్య జీవితం పనికిరాం అనుకుంటారు. అరే హస్తమయం చేస్తే పనికిరాం అనుకుంటున్నారు, ఓకే. మరి పెళ్ళైన వాళ్ళు హస్తమయంగా అయిపోయి దీనికి తేడా ఏముంది? హస్తమయం అయితే చేతప్పుడు ఫ్రిక్షను, అక్కడేమో విజయనగరంలో ఫ్రిక్షను, ఎక్కడ ఒకటే. ఇంకేంటి ఎక్కడ ఎందుకు నష్టం కలిగింది? మరి పెళ్ళైన వాళ్ళ మీద శుభ్రంగా హాయిగా అన్ని సంవత్సరాలు అన్ని దశాబ్దాల పాటు ఆరోగ్యంగా ఉంటున్నారు కదా, పెళ్ళి ఇంకా ఆరోగ్యంగా ఉంటున్నారు కదా. పెళ్ళి కాకముందు మీరు చూడండి, పెళ్ళి కాకముందు కంటే పెళ్ళైన వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు దాంపత్య జీవితం పాల్గొంటారో ఆ మనసు పాల్గొంటే వాళ్ళకి ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం. డోపమైన్ రిలీజ్ అవుతుంది, సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది, దానివల్ల టెన్షన్స్ అవుతాయి, ఆక్సిజన్ మనిషిలో పరకాన్ని దగ్గర వాళ్ళకి పురుగుంది, ఎండార్ఫిన్స్ వస్తాయి, మనిషి అవి ఇమ్యూనిటీ పెరుగుతుంది, చక్కగా ఉంటుంది ఇమ్యూనిటీ పెరిగి. అంతే మనిషి ఆరోగ్యంగా జరుగుతుంది. దాంతో ఇంట్లో ఒక టైం భోజనం చేయడం ఉంటాయి, చిన్న వాళ్ళు టైం భోజనం చేయడానికి సరిగ్గా ఉండరు, చదువుకున్న రోజులు స్ట్రెస్ ఉంది. అంచేత ఈ సెక్సాలజీ దాంట్లో ఎందుకు ఏమిటి ఇప్పుడు చాలా ఏమనుకుంటారంటే ఒక 1000 బొట్టు 60 రక్త బొట్టులతో సమానం.